నమో వెంకటేశాయ. నేను కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ మరియు ఎర్రగొండ్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కడప జిల్లాలో 36 మండలాలు, 1000 గ్రామాలు, 5000 దేవాలయాలు ఉన్నాయి. ఎక్కువ భాగం రామాలయాలలో విగ్రహాలు లేకుండా పురాతనమైన పూర్వకాలం పటం పెట్టుకొని పూజించుకుంటున్నారు. కాబట్టి మీరు విగ్రహాలు ఉచితంగా సరఫరా చేయండి, ఆ గ్రామాల్లో రామాలయాల్లో విగ్రహాలు ఏర్పాటు చేద్దాం అనే దానికి స్పందించి వారు మనకు ఉత్తరం రాశారు. గ్రామాలలో వాళ్ళ కమిటీ వారి ద్వారా ఒక లెటరు, తర్వాత ఫోటోలు, తర్వాత ఆ గర్భాలయ సైజులు తెలపండి, పంపిస్తామని చెప్పి రాశారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఒక విషయం ఏమంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు పరకామణి సేవ కానీ, ఉచిత సేవ కార్యక్రమాలు కానీ అంతా 50 ఏళ్ళు 55 ఏళ్ళలోపు ఉండే వాళ్ళకే అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులు 70 సంవత్సరాల వరకు ఉన్నా కూడా వీరి సేవలు ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉందని చెప్పి 15 రోజులు, నెల రోజులు, 3 నెలల రోజులు దాని మీద బేస్ చేసుకొని ఆలోచిస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామమే అనుకోవాలి. ఎందుకంటే విశ్రాంత ఉద్యోగులు కాలక్షేపం చేయకుండా, వృధా చేయకుండా, వారి మనోవేదన లేకుండా ఇలా దైవ సన్నిధిలో గడపాల అనుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయము. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది, వారి మనోవిలాసం కూడా బాగుంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, నేను సేకరించిన సమాచారం ప్రకారము కడప జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలలో ఎక్కువ భాగము పూజారులు లేరు. ఆగమ శాస్త్రం ప్రకారము పూజలు జరగడం లేదు. ఆ గ్రామాలలో ఎవరో ఒకరు స్నానం చేసి దీపం పెడుతున్నారు తప్ప గుడిలో పూజారులు లేరు. లక్షలు పెట్టి గుడులు నిర్మిస్తున్నారు, కానీ పూజారులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ ప్రజలు. ముఖ్యంగా మన భారతదేశ సనాతన ధర్మం ఎక్కడి నుండి మొదలవుతుందంటే బడి, గుడి. ఈ 2 దాంట్ల నుండి మన చిన్నపిల్లల నుండి వ్యక్తి జన్మించినప్పటి నుండి మరణించినంత వరకు వేదం చదివిన బ్రాహ్మణులు వారి ద్వారా సమాచారం సేకరించుకొని పుట్టినరోజు కానీ, వాళ్ళు మిగతా ఆగమశాస్త్రంగా సనాతన ధర్మంలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఆ ఊళ్ళో ఒక పూజారి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ పూజలు లేక దేవాలయాలు కానీ, ఆగమశాస్త్రం కానీ, సనాతన ధర్మం కానీ అడుగంటిపోతుంది. కావున నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విన్నవించడం ఏమంటే, మీరు కొన్ని వేల మందికి వేదం నేర్పిస్తున్నారు పిల్లలకి. ఈ పిల్లలు ఈ ఆంధ్రదేశంలో ఈ భక్తులు వేసిన ఉండి ఆదాయం నుండి మీరు వేదం నేర్చుకొని తదుపరి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వేద విద్యార్థులను 3 సంవత్సరములు గ్రామాల్లో వేద దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తదుపరి మీరు సర్టిఫికెట్ ఇచ్చి వాళ్లకు పంపిస్తే బాగుంటుందని మనవి. ఇంకొక విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోనే వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. అలా కాకుండా ప్రతి జిల్లాలో ఒక వేద పాఠశాల పెట్టి ప్రతి జిల్లా నుండి కొన్ని వందల మందిని వేదం నేర్పించి, సంస్కృతం నేర్పించి అక్కడ వారి సేవలు అక్కడ ఆ జిల్లాలోని దేవాలయాలకు వినియోగిస్తే
ఆ దేవాలయంలో నిత్య కైంకర్యాలు సత్సాంప్రదాయాలు బాగుంటాయి. వారు చేసే వేద పఠనము వలన ఆరోగ్యం బాగుంటుంది. సుఖ సంతాసులతో ప్రజలు వెళ్ళగలుగుతారు. దేవాలయాల్లో సరైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరు ప్రతి జిల్లాలో ఒక వేద పాఠశాల పెట్టండి. క్యాస్ట్ సంబంధం లేకుండా పెట్టండి. ఎందుకంటే అందరూ నేర్చుకుంటారు. హిందువులంతా నేర్చుకుంటారు, హోమాలు నిర్వహిస్తారు. దానివల్ల వర్షాలు బాగా వస్తాయి, యజ్ఞాలు జరుగుతాయి, సత్సంప్రదాయాలు సనాతన ధర్మానం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో ఒక వేద పాఠశాల మరియు గోశాల నిర్వహిస్తే చాలా బాగుంటుంది. కావున తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు, శ్యామలరావు గారు మరియు చైర్మన్ గారు మీరంతా ఆలోచించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో చర్చించి ప్రతి జిల్లాలో ఒక వేద పాఠశాలను గోశాలను ఏర్పాటు చేయాలని నా మనవి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 80% పూజారులు లేక అల్లాడుతున్నారు. ఇంకా 20% పూజారుల్లో కొంతమంది దేవస్థానాల్లో సెల్ ఫోన్ చూసుకొని మంత్రాలు చదువుతున్నారు. ఇది ఎంత మటుకు భక్తులు చూస్తున్నారు కాబట్టి భక్తులు అమ్ముకుంటారు. వీరికి వేదం రాదు, మంత్రాలు రావు, పూజలు చేస్తున్నారు అనేది ఒక చులకన భావం వస్తుంది. కాబట్టి మీరు ఖాళీ టైంలో వేదాలు మంత్రాలు నేర్చుకోండి, అర్చనలు చేయండి. కాబట్టి ఈ వ్యవస్థ, పూజారి వ్యవస్థ బాగుండాలి. వేద దేవాలయాలలో అర్చన విధానం బాగుపడాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం కొంచెం ఈ ప్రతి జిల్లాలో ఒక వేద పాఠశాల గోశాల పెడతారని నా మనవి. మరియు వేదం నేర్చుకున్న వాళ్లకు 3 సంవత్సరాలు గ్రామాలలో ఉన్నటువంటి